ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతమంది ఇలా అనుకుంటున్నారో తెలుసా? మరి అప్పులు పెరిగిపోతున్నాయి, ఎక్కడి నుంచి తీర్చాలో తెలియడం లేదు. భార్యాభర్తల మధ్య చిన్న మాట పెద్ద గొడవ అవుతూ ఉండడం. జాబ్ కోసం తిరుగుతూనే ఉన్నారు కానీ కాల్ రావడం లేదు. పిల్లల చదువు గురించి టెన్షన్, అనారోగ్యం మరి వెనకడుగు వేస్తుంది, వెంటాడుతూ ఉంది. గర్భఫలం కోసం ఏడుస్తున్న జంటలు, సొంత ఇల్లు లేని బాధ, నిద్రలేని రాత్రులు, మనసు నిండా భయం. ఇలా జీవితం మొత్తం బరువుగా అనిపించే రోజుల్లో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. అదే ద్వితీయోపదేశ కాండము 28:1-14. దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా మాట వింటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనే మాట అండి. సో ఈ వీడియో మరి ఈ టాపిక్లోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి, మీకు నచ్చుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో కూడా మరి దేవుడు ఎంతగానో స్పష్టంగా మీరు బాధల్లో, సమస్యల్లో, కృంగుదల్లో ఉన్నప్పుడు మరి చూడవలసినటువంటి ధైర్యాన్ని ఇచ్చే మాటలండి. ప్రతి ఒక్కరూ కూడా చూడండి, ఎంతో ధైర్యంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరితో కూడా దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడతాడు ఆ వీడియోస్లో. మీరు చూడటమే కాదు, మరి మీ బంధువులు, రక్త సంబంధికులు, రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అదేంటి సిస్టర్, మేము షేర్ చేయటం ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు. సో మీరు షేర్ చేయటం వల్ల మీ ద్వారాగా వేరొకరికి ఈ వీడియో అందుతుంది, దేవుని మాటలు అందుతాయి. కాబట్టి మీ కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, మీరు నమ్మండి. మరి మీకు ఈ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో నాకు తెలియడం లేదు, కానీ మీకు అర్థవంతంగా ఉందా లేదనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు పెట్టిన ప్రార్థన రిక్వెస్ట్లు అన్నీ కూడా చదివి ప్రార్థిస్తున్నాను. దేవుడు తప్పకుండా మీకు మేలు చేస్తాడు. మీరు జీవితంలో మరి ఏదైతే మరి కావాలనుకుంటున్నారో, ఏదైతే దేవుణ్ణి కావాలని మరి కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీకు సమస్తము కూడా దేవుడు ఇస్తాడండి. కాకపోతే కొంచెం లేట్ అయినా కూడా దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదండి. మనం నమ్ముకున్న దేవుడు మరి మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. అన్యాయం చేసే దేవుడు కాదు, సిగ్గుపరిచే దేవుడు కాదు. కాకపోతే కొంచెం శ్రమలు, దేవుడు అనేవాడికి శ్రమలు వచ్చినాయి. మనం ఎంతటి వాళ్ళని చెప్పండి. మరి మనం కూడా మన జీవితంలో ఇంకా చాలా శ్రమలని అనుభవించాలి. లోకానుసారమైన శ్రమలు ఉంటాయి. మీరు కృంగిపోవద్దు, బాధపడవద్దు, భయపడవద్దు. మరి మీలోకి ఆ కృంగిపోట అనేది రానియొద్దు. దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. భయపడవద్దు, దేవుడు నాకున్నాడు అనే ధైర్యంతో బతకండి. సో ఈరోజైతే మరి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మరి మొదటి వచనం నుంచి ఒక్కసారి చదువుకుందాము. బైబిల్ తీసి ప్రతి ఒక్కరూ కూడా నేను చదువుతున్నప్పుడు మీరు కూడా చదవండి, దేవుడు మీతోనే మాట్లాడతాడు. 28వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించనున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించెను. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడదువు, పొలములో దీవించబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి, పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులు యెహోవా నీ ఎదుట హతమగునట్లుగా చేయను. వారొక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కోట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లుగా యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠితముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలవబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకు ఇచ్చిదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫలం విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మీకు కలుగచేసును, మేలు కలుగచేసును. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయ కార్యమంతటికును ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధన్నిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చిదవు కానీ అప్పు చేయవు. ఈ వాక్యం మరొక్కసారి చదువుకుందామండి. నీవు చేయు కార్యమంతటికి ఆశీర్వదించుటకును ఆకాశమును దాని మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు. మరి నువ్వు అప్పుల్లో ఉన్నావా?
అప్పుల్లో ఉన్నప్పుడు దేవుడు నీకు ఇస్తున్న ధైర్యం కలిగిన మాట ఏంటంటే, నువ్వు అప్పు ఇచ్చేవాడుగా ఉంటావు కానీ అప్పు మాత్రం చేయవు. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిలో దేని విషయంలో అయినా కుడికి కానీ ఎడమకి కానీ తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయునున్న ఎడల నీవు అనుసరించి నడుచుకున్న వలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉంటావు కానీ కిందవాడుగా ఉండవు. దేవుడు మరి చక్కగా ఎంత స్పష్టంగా అర్థవంతంగా అర్థం కాని వాళ్ళకు కూడా అర్థమవుతుందండి ఈ వాక్యం. సో అంత అర్థవంతంగా ఉంది కాబట్టి దేవుడు ప్రతి ఒక్క వాక్యంలో ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాడు. మీరు నమ్మితే దేవుడు ఖచ్చితంగా మీకు మేలు చేస్తాడు. ఈ అధ్యాయం చదివి ప్రార్థించండి. ఈ 12 ఆశీర్వాదాలు మీకు సొంతం అవుతాయి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే కొంచెం లెందీగా ఉంటుంది వీడియో. సో ప్రతి ఒక్క అంశం గురించి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా అర్థవంతంగా కరెక్ట్గా మీరు వినగలిగే, చెవులు గ్రహించగలిగే మనసును దగ్గర ఉంచుకొని చక్కగా నేను చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ మీరు రాసుకుంటూ ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మీకు మేలు చేస్తాడు. ఆ ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. మొదటి పాయింట్ రాసుకోండి, స్థితిని మార్చే ఆశీర్వాదము. మీ స్థితి ఏ విధంగా అయినా ఉండవచ్చు కానీ దేవుడు నీ స్థితిని మార్చే ఆశీర్వాదము. నిన్ను శిరసగా చేస్తాను కానీ తోకగా కాదు అని వాగ్దానం ఇస్తున్నాడు. ఎప్పుడేమైనా ఓడిపోయినట్లు అనిపిస్తే దేవుడు చెబుతున్నాడు, నీ కథ ఇంకా పూర్తవలేదు, నేను నీకు తోడై ఉన్నానని సెలవిస్తున్నాడు దేవుడు. నీ స్థితిని మార్చే ఆశీర్వాదము. రెండవదిగా అప్పుల నుండి విడుదలండి. మీరు చెప్పుకోలేని పరిస్థితుల్లో అప్పులు ఊబిలో ఉన్నానని చాలామంది కూడా కమెంట్ చేస్తున్నారండి. సో మీ అందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు తప్పకుండా మీ అప్పుల్ని విడిపించి మీరు అప్పుల బాధల నుంచి మిమ్మల్ని విడిపించి అప్పు ఇచ్చేవాడుగా చేస్తాడు. కానీ అప్పు మాత్రం నువ్వు చేయకుండా దేవుడు మీకు తోడై ఉంటానని సెలవిస్తున్నాడు. నువ్వు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో నువ్వు బాధపడి ఉండొచ్చు. దేవుడు నీ చేతులను ఆశీర్వదిస్తే ఆదాయము మారుతుంది. దేవుడు మీ కుటుంబాలని ఆశీర్వదిస్తే మీకు అప్పు ఎంతండి చెప్పండి. దేవుడు పట్టజాలనంత ఆశీర్వాదాలు కుమ్మరిస్తే ఆ అప్పులు కూడా ఒక పక్కకు తొలగిపోతాయన్నమాట. సో నువ్వు అప్పు ఇచ్చేవాడుగా ఉంటావు కానీ అప్పు చేసేవాడుగా ఉండవన్నమాట. రెండవదిగా అప్పుల నుంచి విడుదలిస్తాడు దేవుడు. ఇంకా మూడవదిగా కుటుంబంలో శాంతి. కుటుంబంలో శాంతి కుటుంబంలో చిన్న చిన్న విషయాలకి గొడవలు, భార్య భర్తల పట్ల మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, లేదంటే అత్త కోడల మధ్య మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, లేదంటే తోబుట్టువుల మధ్య మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. సో మన ఇంట్లో కలహం ఉంటే ఏ ఆశీర్వాదము అనిపించదు. ఈ వాక్యము చెబుతుంది, దేవుడు నీ గృహాన్ని ఆశీర్వదిస్తాడు అనని. భార్య భర్తల మధ్య ప్రేమ మళ్ళీ చిగురిస్తుందని దేవుడు చెబుతున్నాడు ఈ వాక్యంలో. ఇంట్లో కలహాలు ఏమైనా ఉన్నా కూడా దేవుడు శాంతి సమాధానంగా ఉంచుతానని నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నేను కాదండి మాట్లాడేది, దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. సో దేవుడు నీ గృహాన్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. భార్యాభర్తల మధ్య ఇప్పటి వరకు మీరు అనేకమైన గొడవలతో మీరు మనస్పర్ధలతో ఉన్నారేమో, దేవుడు మీ మధ్య శాంతి సమాధానంగా ఉంచుతానని చెప్తున్నాడు. మీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నాడు. ఇంకా నాలుగవదిగా ఉద్యోగ ఆశీర్వాదము. జాబు లేక మీరు తిరిగి 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 కాళ్ళు అలసిపోయేటట్లుగా ఎన్నో బాధలు పడి ఉండొచ్చు. దేవుణ్ణి మీరు అడిగి ఉండొచ్చు, నాకు ఇంకా జాబు రావడం లేదు, ఇంకా నా పరిస్థితి ఇంతే, నా దేవుడు నన్ను మర్చిపోయాడా అని కృంగిపోతున్నావా? అయితే నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యము ఈ అధ్యాయము చదివి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీరు చదివి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మీకు ఆశీర్వాదాన్ని ఇస్తానని సెలవిస్తున్నాడు. ఉద్యోగ ఆశీర్వాదం అండి. నీ పని నీ కష్టానికి ఫలితం ఉంటుంది. జాబు రాక ఇబ్బంది పడుతున్నావా? దేవుడు తలుపు తెరిస్తే ఎవ్వరూ కూడా ముయ్యలేరండి. ఆయన తలుపు తెరిచాడంటే ఎవ్వరూ కూడా ముయ్యలేరనమాట. దేవుడు అంత ఆశీర్వాదం అయితే ఇస్తాడు. మీరు కృంగిపోవద్దు, బాధపడవద్దు. దేవుడు తప్పకుండా ఉద్యోగం మీకు ఇస్తాడు. మీరు ఎక్కడైతే కోరుకుంటున్నారో అక్కడ మీరు సెటిల్ అయ్యే విధంగా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. నమ్మండి, ప్రార్థించండి. ఇంకా ఐదవదిగా పిల్లల భవిష్యత్తు. అంటే నీ సంతానము ఆశీర్వదించబడుతుంది. నీ సంతానము మీకు ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుడు ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నాడు. చదువు విషయంలో టెన్షన్ ఉన్న తల్లిదండ్రులకి ఇది నేరుగా ఇచ్చినటువంటి హామీ దేవుడు. చదువు విషయంలో నా కుమారులు కుమార్తెలకి నేను ఫీజు కూడా కట్టుకోలేని స్థితిలో ఉన్నానని చాలామంది
చాలామంది కూడా కమెంట్ చేస్తున్నారు. సో వాళ్ళందరి కోసమే దేవుడు మరి మీతోనే మాట్లాడుతున్నాడు. మరి నా కుటుంబంలో నా బిడ్డలు చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేదు, నేను ఎలా చదివించుకోవాలని బాధపడుతున్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. చదువు విషయంలో టెన్షన్ ఉన్న తల్లిదండ్రులకి ఇస్తున్నటువంటి నేరుగా ఇచ్చినటువంటి దేవుడు హామీ అనమాట. నీ సంతానంని దేవుడు ఆశీర్వదిస్తాడండి. మీరు దిగులు చెందొద్దు, భయపడవద్దు. మీకు ఏ రూపంలో అయినా దేవుడు ఆర్థిక సహాయం అందిస్తాడు. మీరు కృంగిపోవద్దు. ఇంకా ఆరవదిగా ఆరోగ్య ఆశీర్వాదము. మరి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్, ఏదో ఒక మరి కృంగిపాటు, మరి ఏదో ఒక సమస్య, ఏదో ఒక అవసరత, మరి అనేకమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావా? మరి నువ్వు చెప్పుకోలేని పరిస్థితితో, మరి చెప్పుకోలేని వ్యాధితో నువ్వు బాధపడి ఉండొచ్చు. మరి ఆ వ్యాధి మరి నీ లోపలే ఉండవచ్చు, ఎవరికి చెప్పుకోలేక నువ్వు ఇబ్బంది పడుతున్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎటువంటి అనారోగ్య సమస్య అయినా కూడా, ఎగ్జాంపుల్గా మరి క్యాన్సర్ అవ్వచ్చు, హెచ్ఐవి అవ్వచ్చు, మరి లేదంటే నరాల బలహీనత అవ్వచ్చు, స్కిన్ ఎలర్జీ అవ్వచ్చు, మరి మరి ఇంకా ఎన్నో సమస్యలతో నువ్వు బాధపడి ఉండొచ్చు. మరి కిడ్నీలో రాళ్ళని, షుగర్ అని, ఇలా బీపీ అని, ఇంకెన్నో బాధలతో మరి నువ్వు ఉండవచ్చు. కానీ దేవుడు నీతోనే చెప్తున్నాడు, నువ్వు బాధపడొద్దు, మరి నేను నీకు తోడుగా ఉంటాను. నీ మీద ఉన్నటువంటి శాపాన్ని తీసివేసి నిన్ను ఆశీర్వదిస్తాను. నీ అనారోగ్యం నుంచి నేను విడుదలిస్తానని, దేవుడు స్వస్థపరుస్తానని నీకు ఒక హామీ ఇస్తున్నాడండి. ఆరోగ్య ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఇంకా ఏడవదిగా గర్భఫలం ఆశీర్వాదం అండి. మరి ఇంతవరకు ఎన్నో ప్రార్థనలు చేశాను, నాకు గర్భఫలం లేదు సిస్టర్ అని ఎంతగానో మరి చాలామంది కూడా మరి ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టారు. సో వాళ్ళందరి కోసమే నేను ప్రార్థిస్తున్నానండి. తప్పకుండా దేవుడు ఇస్తాడండి. మీరు ఆ నమ్మకం, విశ్వాసం ఉంచితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నా మాటగా కాదండి, దేవుడు మీతోనే మాట్లాడబోతున్నాడు. మరి నువ్వు గర్భఫలం లేదని దేవుడితో కన్నీటితో నువ్వు అడుగుతున్నావా? అయితే దేవుడు ఖచ్చితంగా నీకు గర్భఫలం ఇస్తాడండి. దేవుడు ఖచ్చితంగా మరి మన ఇడిచిపెట్టే దేవుడు కాదండి. మన దేవుడు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పాడు కదా. దేవుడు ఖచ్చితంగా నీ బహుమానాన్ని ఇస్తాడు. మరి మీ మీద ఉన్నటువంటి శాపాన్ని తీసివేసి దేవుడు మరి నీకు గర్భఫలము ఇవ్వబోతున్నాడు. నీవు ప్రతిరోజు కూడా మరి ఈ అధ్యాయము నైట్ చదువుకొని మరి ప్రార్థిస్తే తప్పకుండా నీకు గర్భఫలము ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. బిడ్డ కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఈ అధ్యాయం స్పష్టంగా చెప్తుంది, నీ గర్భఫలము ఆశీర్వదించబడుతుంది అని. మరి ఈ అధ్యాయంలో దేవుడు నీ గర్భఫలాల్ని, నీ కుటుంబాలని, ఇవన్నీ కూడా నేను ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నాడు కదా. సో తప్పకుండా దేవుడు నీ గర్భఫలాన్ని ఆశీర్వదిస్తాడండి. దేవుడు ఖచ్చితంగా నీకు గర్భఫలం ఇస్తాడు. ఇంతవరకు మరి నాకు పిల్లలు లేరు, నేను అనేక అవమానముల చేత బాధపడుతున్నాను, నేను బయటికి వెళ్ళాలంటే తలెత్తుకోలేకపోతున్నాను, అందరిలో ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఇబ్బంది పడుతున్నాను, నాకు పిల్లలు లేరని ఎంతగానో ఏడుస్తున్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు కృంగిపోవద్దు, నువ్వు బాధపడొద్దు. నన్ను వాళ్ళు అవమానిస్తున్నారు, నన్ను ఫంక్షన్లో కూడా రానియడం లేదు, నేను ఎంతగానో ఇబ్బంది పడుతున్నాను అనని కన్నీటితో మరి ఎవరికి చెప్పుకోలేని బాధతో ఇబ్బంది పడుతున్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ గర్భఫలాన్ని నేను ఆశీర్వదిస్తాను అనని. దేవుడు ఖచ్చితంగా నీకు గర్భఫలం ఇస్తాడండి. ఈ వాక్యంలో మరి ఈ అధ్యాయం స్పష్టంగా చెప్తుంది, నీకు గర్భఫలము మరి ఇస్తాను, నేను ఆశీర్వదిస్తాను అనని దేవుడు ఎంతగానో స్పష్టంగా రాశాడు. ఇంకా ఎనిమిదవదిగా గృహ ఆశీర్వాదము. మరి గృహాలు లేక ఎంతైతే మీరు బాధపడుతున్నారో మరి ఆ బాధ నాకు కూడా తెలుసండి. మేము కూడా ఒకప్పుడు గృహం లేక ఎంత ఇబ్బంది పడ్డామో, రెంట్కి కూడా ఉండి మేము జీవించినటువంటి మరి రోజులు ఉన్నాయి. మరి దేవుడు మమ్మల్ని మరి ఆశీర్వదించి ఒక గృహాన్ని కూడా ఇచ్చాడు. మరి మనం చేసే ప్రార్థన వ్యర్థం కాదండి. ఒకప్పటికైనా దేవుడు మనకి ఇస్తాడు, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. అయినా సరే దేవుడు మనకి మరి గృహ ఆశీర్వాదం అనేది ఇస్తాడు. మీరు నమ్మకంతో, విశ్వాసంతో, కన్నీటితో దేవునితో మరి మీరు మాట్లాడినప్పుడు మీరు బతిమలాడి మరి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మిమ్మల్ని మరి కాపాడతాడు. కాపాడటమే కాదండి, మీ గృహాన్ని కూడా మరి ఇస్తాడు. మీరు ఇదే నమ్మకంతో మరి ఉండండి, ప్రార్థించండి. దేవుడు తప్పకుండా మరి గృహాలు లేని వారికి గృహం ఇస్తాడు. మరి ఎప్పటి వరకు నువ్వు గృహంలో ఉన్నావేమో, మరి గృహం లేదని వేదన పడుతున్నావా? నువ్వు అడుగు,
నువ్వు అడుగుడి నీకు ఇచ్చును, తట్టుడి తీయబడిన, వెతుకుడి మీకు దొరుకును, అడుగు ప్రతి వాడిని కూడా ఇవ్వబడిన అని సెలవిచ్చాడు కదా దేవుడు. మరి నువ్వు అడగాలి, అడిగి ఈ వాక్యము అనుసారంగా మరి ఈ వాక్యము చదివి నువ్వు నాకు గృహాన్ని ఇస్తానన్నావు కదయ్యా, మరి నేను గృహం కూడా లేని స్థితిలో నేను ఉన్నాను, రెంట్లు కట్టుకోలేకపోతున్నానయ్యా అనని నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టుకో. దేవుడు ఖచ్చితంగా నీకు మరి నీ మొర ఆలకించి నీ గృహాన్ని ఇస్తాడు. సొంత ఇల్లు కోసం ఏడుస్తున్న వారికి దేవుడు మరి నీ స్థలాన్ని ఆశీర్వదిస్తాడు. మరి తప్పకుండా నీ గృహాలను కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇంకా 9వదిగా శత్రువులపై జయం. మరి మనకు తెలియకుండానే మనకి మరి తెలిసిన వారు కావచ్చు, తెలియకుండా ఉన్న వాళ్ళు శత్రువులు కావచ్చు, ఎవరైనా మన బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, రక్త సంబంధికుల్లో కానీ, ఎవరిలో అయినా కూడా మరి శత్రుత్వం అనేది ఉంటూ ఉండొచ్చు. నీకు వ్యతిరేకంగా వచ్చిన వారందరూ కూడా ఒక మార్గంలో వస్తారు, 7 మార్గాల్లో పారిపోతారనమాట. ఇది సాధారణమైన వాగ్దానం కాదు, ఇది జయ ప్రకటన అనమాట. శత్రువులపై మరి జయాన్ని నువ్వు పొందుకుంటావు. ఇంకా 10వదిగా ఆర్థిక ద్వారాలు తెరుచుకోవడం. మరి ఆర్థిక సంబంధమైన సమస్యలతో నువ్వు ఇబ్బంది పడుతున్నావా? కుటుంబంలో మరి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉండిపోవచ్చు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఇంట్లో అనేకమైన సమస్యలు ఉంటూ ఉంటాయి. మరి పిల్లల ఫీజులు కట్టుకోవాలి, కుటుంబంలో మరి ఎన్నో మరి వంటకి సంబంధించినటువంటి సరుకులకు కావాల్సినటువంటి ఖర్చులు ఉంటాయి. మరి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి మరి మందులని ఇవన్నీ మరి వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, వాళ్ళని చూసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో మనకి మరి ఆర్థిక సహాయం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది కూడా. మరి దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడండి. ఆకాశపు నిధిని తెరిచి వర్షం కురిపిస్తానని దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. మరి అంటే అవకాశాలు వరుసగా వస్తాయన్నమాట. ఆకాశపు నిధి తెరుచుకుంటే మనకు వర్షం కొమ్మరిస్తాడు దేవుడు. అసలు నువ్వు వద్దన్నా కూడా ఆ డబ్బు వస్తూనే ఉంటుంది. అది ఏ రూపంలో వస్తుందో తెలియదు. దేవుడు ఖచ్చితంగా మీకు మరి ఆర్థిక ద్వారాలు తెరుచుకునేటట్లుగా చేస్తాడు. ఇంకా మరి 11వదిగా గౌరవం. మరి నువ్వు గౌరవం లేదా, మరి నువ్వు అప్పుల పాలయ్యి నువ్వు గౌరవం లేక మరి ఇంటికి రావాలంటే చాలా అవమానాలతో ఇంటికి వస్తున్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడే నిన్ను ఎవరు పట్టించుకోవడం లేదా, దేవుడు నిన్ను దేశముల్లో గౌరవింపచేస్తాడు. నిన్ను మరి ఇప్పుడు నీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వారు గౌరవించటం లేదేమో, కానీ దేవుడు నిన్ను దేశముల్లో గౌరవింపచేసే గౌరవాన్ని దేవుడు నిన్ను లేవనెత్తాడనమాట. అలాంటి గౌరవాన్ని ఇస్తానని చెప్తున్నాడు. 12వదిగా సంపూర్ణ ఆశీర్వాదము. నువ్వు వెళ్ళే దారిలో, వచ్చే దారిలో, నీ ఇంట్లో, నీ పనిలో, నీ చేతిలో, నీ భవిష్యత్తులో అన్నిటిలో కూడా నేను నిన్ను దీవిస్తాను, సంపూర్ణమైన ఆశీర్వాదము నేను ఇస్తానని చెప్తున్నాడు. సో ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ ఆశీర్వాదాలు కావాలి అంటే ఈ ద్వితీయోపదేశ కాండము మరి ఈ అధ్యాయము చదివి ఈ ఒక్కొక్క పాయింట్, నేను చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కూడా మీరు మరి రాసుకున్నారు కాబట్టి వాటిని చదివి ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాల్లో మరి మీకు ఏదైతే అడుగుతున్నారో వాటిలన్నిటి నుంచి జయాన్ని పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మరి నీ సమస్యలు పెద్దవిగా కనిపించవచ్చు, కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానము ఇంకా పెద్దది. అప్పులు దేవుడు తీర్చగలడు, జాబు దేవుడు ఇవ్వగలడు, గర్భఫలము దేవుడు ప్రసాదించగలడు, గృహం దేవుడు కట్టించగలడు, మనస్పర్ధలు దేవుడు చక్కదిద్దగలడు. నీ పని ఒక్కటే, దేవుని మాట వినడం, నమ్మడం, అనుసరించడం. నీ పని ఇంకా అదొక్కటే, దేవుడి మాట వినాలి, నువ్వు నమ్మాలి, అనుసరించాలి. మరి ఈ వాక్యము నమ్మి పట్టుకుంటే మరి 12 ఆశీర్వాదాలు నీ జీవితంలో ప్రత్యక్షమవుతాయి. ఈ వాక్యం ఈ రాత్రికాల సమయంలో నువ్వు పట్టుకుని 12 ఆశీర్వాదాలు నాకు ఇవ్వు ప్రభువా అని ఆయన సన్నిధిలో గోజాడి బ్రతిములాడి ఆయన పాదాలు పట్టుకొని మరి అడిగితే దేవుడు ఖచ్చితంగా మీకు ఆశీర్వాదాలు కొమ్మరిస్తాడు. సో తప్పకుండా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలానే మరి ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మీకు తెలిసిందే కదండి, మీ కుటుంబాలు కూడా ఆశీర్వదించబడతాయి, దీవిస్తారు. మరి మీ కుటుంబాల్లో కూడా అద్భుతాలు చూడాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయాల్సిందే. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని, మన వీడియోని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు నచ్చుతుంది. సో ఆ వీడియోస్లో కూడా దేవుడు ఎంతో స్పష్టంగా మరి మీతో మాట్లాడతాడు కాబట్టి ప్రతి ఒక్క వీడియో ఎంతో అర్థవంతంగా ఉంటుంది కాబట్టి మీరు చదవండి, మరి ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో ఒక గొప్ప మార్పు తీసుకొస్తాడు. అంటే వీడియో చూస్తూ ఉండగానే మీకు ఒక అద్భుతం, ఒక ఆశీర్వాదం మీ వెంట వస్తున్నట్లుగా మరి దేవుడు మీతో మాట్లాడాడు కాబట్టి ప్రతి ఒక్క వీడియో కూడా మీరు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి చూడండి. మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ ప్రార్థన అవసరాలు మరి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకోసం అందరి కోసం కూడా నేను
ప్రార్థిస్తున్నాను. తప్పకుండా మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. మరి మీకు ఎటువంటి అవస్థలున్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకొద్దాం. అంతవరకు ఈ చిన్న వాక్యము దేవుని వినికిడిలో దీవించునుగాక. మీ అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.